దేవునామన్న అందరికీ నా వందనములు. సామెతలు 15వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. బుద్ధిహీనుల నోరు మూఢకార్యములు కుమ్మరించును. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. మూర్ఖుడు తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించును. గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడగును. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. భక్తిహీనులకి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము.